హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మీకు అమెజాన్లో ప్రజెంట్ సేల్ నడుస్తుంది కదా, అందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఆఫర్లు వస్తున్నాయి, అంటే మొబైల్స్లో ఏమొస్తున్నాయి, ట్యాబ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏమొస్తున్నాయి, తక్కువ బడ్జెట్లో మంచి మొబైల్స్ ఏమొస్తున్నాయి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసొచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ సేల్ అనేది 4th నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు స్టార్ట్ అయ్యి 6th వరకు ఎండ్ అవుతుంది. 6th జూలైకి ఎండ్ అయిపోతుంది అనమాట. 4th జూలై 2026 టు 6th జూలై 2026కి ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు మొబైల్స్ అనేది ఏ ప్రైస్కి వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి అని చెప్పేసి చూపిస్తాను. ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S25 మొబైల్ ఉంది కదా, సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మొబైల్ కనిపిస్తుంది కదా, ఇది 84,999కి వస్తుందని చెప్పండి. కానీ ఇది ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసినట్లయితే చూడండి 84,999కి వస్తుంది. ఇప్పటి వరకు ఇదే లోయెస్ట్ ప్రైస్ అనమాట. సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మొబైల్లో ఇదే లోయెస్ట్ ప్రైస్. సో చూస్తున్నారు కదా, ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీకు. ఇక్కడ చూడండి టైటానియం బ్లాక్, ఇంకా ఇలా ఇక్కడ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది స్పెసిఫికేషన్స్ అన్నీ బాగున్నాయి. ఇది మంచి ప్రైస్ అనమాట. ఇప్పటి వరకు రిలీజ్ అయిన తర్వాత ఇదే లోయెస్ట్ ప్రైస్. ఇది S Pen కూడా ఉంది, S Pen సపోర్ట్ కూడా ఉంది ఈ మొబైల్కి. మీరు ఈ మొబైల్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. 84,999కి ఇది వచ్చేస్తుంది అనమాట. ఇది ప్రైమ్ మెంబర్షిప్ ఉండాలి. ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే మీరు కొనుక్కోవచ్చు అనమాట ఈ సేల్లో. ఇంకా రీసెంట్గా లాంచ్ అయిన సామ్సంగ్ గెలాక్సీ M47 మొబైల్ అనమాట. చూడండి M47 మొబైల్, ఇది 6GB ర్యామ్తో వస్తుంది, 128GB స్టోరేజ్తో ఉంది. ఇంకా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఇంకా సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. సో ఇదైతే మొబైల్. ఇక్కడ చూడండి ప్రాసెసర్ గురించి కానీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్ అనమాట, ఈరోజే లాంచ్ అయింది. సో దీంట్లో కూడా వేరియంట్స్ ఉన్నాయి. 6GB 128 అండ్ 8+128 అండ్ 8+256GB అనమాట. ఇందులో 3 మోడల్స్ ఉన్నాయి. ఇందులో కలర్స్ కూడా 2 కలర్స్. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బ్లూ ఉంది, రెడ్ ఉంది, బ్లేజ్ బ్లూ అంట. సో ఇవైతే సామ్సంగ్ నుంచి M47 ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్. ఒకవేళ మీరు OnePlus చూడాలనుకుంటే OnePlus N6 ఉంటుంది, 50,000 లోపే స్టార్టింగ్ లాంచ్ ఆఫ్ అనమాట. కొత్త 4GB 128GB స్టోరేజ్ వస్తుంది. ఇందులో చెప్పుకోవాల్సిందంటే 8000 mAh బ్యాటరీ అనేది ఉంది. ఇందులో చూడండి 8000 mAh బ్యాటరీ సపోర్ట్తో వస్తుంది అనమాట ఈ మొబైల్ అనేది. ఇంకా చూసినట్లయితే 120Hz డిస్ప్లే స్మూత్నెస్తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, ఇంకా మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కూడా వస్తుంది. కాకపోతే ఈ మొబైల్ కాస్ట్ చూడండి, ఇది 4GB 128GB స్టోరేజ్ మొబైల్. ఇక్కడ చూసినట్లయితే 21,999 ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఇస్తున్నారు అనమాట. బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇందులో. బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి 659 రూపీస్ క్యాష్ బ్యాక్ అనమాట. చూడండి ప్రైజెస్ ఉన్నాయి. 4GB 128GB 21,999, అదే 6GB 128GB చూసినట్లయితే 23,999తో వస్తుంది ఈ మొబైల్ అనేది. ఇంకా మీరు సింపుల్గా తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి రియల్మీ నార్జో 80 లైట్ మొబైల్ వస్తుంది. 80 లైట్ చూసారా, ఇది స్టోరేజ్ వచ్చేసరికి 4GB + 64GB, కానీ బ్యాటరీ మాత్రం 6300 mAh వస్తుంది. కాకపోతే ఈ మొబైల్లో మైనస్ ఏంటంటే ఇది 4G మొబైల్, 5G మొబైల్ అయితే కాదు. 4G మొబైల్ కాబట్టి ఈ ప్రైస్కి అయితే వస్తుంది. బ్యాటరీ బాగుంది, స్టోరేజ్ ఓకే. కాకపోతే ఇందులో మైనస్ ఏంటంటే 4G మొబైల్ ఇది. సో 4G మొబైల్ అంటే ఇప్పుడు అదంతా 5G మొబైల్స్ వచ్చేసినాయి. ఇది అట్లీస్ట్ 5G అనే ఇవ్వాల్సింది ఈ ప్రైస్కి. ఇది తక్కువ బడ్జెట్లో కావాలంటే ఈ మొబైల్ అయితే ట్రై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి OnePlus Nord 4 బాట్స్ అయితే వస్తున్నాయి. లాంచ్ ప్రైస్ అయితే 3299 ఉంది, కానీ ఇప్పుడు మనకి ఇది 3,099 రూపీస్ అయితే డీల్ ప్రైస్లో వస్తుంది. OnePlus Nord 4 TDA+ ఇయర్ బడ్స్, 52 డెసిబెల్స్ రియల్ టైమ్ ANC కూడా ఉంది. ఇంకా గేమ్ సౌండ్ అయితే స్పెషల్ ఆడియోతో వస్తుంది. ఇంకా 54 hours ప్లేబ్యాక్ టైంతో వస్తుంది. ఇంకా చూసినట్లయితే 10 minutes మీరు ఛార్జ్ చేసినట్లయితే 11 hours వరకు ఫాస్ట్ ఛార్జింగ్లో యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 10 minutes ఛార్జ్ చేసినట్లయితే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల 11 hours ఛార్జ్ అయిపోద్ది అనమాట. 11 hours వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు 10 minutes ఛార్జింగ్ పెట్టి. ఇంకా ఇక్కడ బ్లూటూత్ 6.1తో వస్తుంది. ఇంకా కలర్స్ 2 కలర్స్తో ఉన్నాయి. 3,999 రూపీస్. బ్లాక్ కలర్, స్టెల్లార్ బ్లాక్, ఇంకా ఆస్ట్రల్ టీల్ అనమాట. 2 కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఇంకా చూసినట్లయితే సామ్సంగ్ ఏ సిరీస్ మొబైల్స్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చూడండి సామ్సంగ్ ఏ సిరీస్ మొబైల్ ఇక్కడ మీకు A56 అనమాట. సామ్సంగ్ గెలాక్సీ A56 మొబైల్ 8GB 128GB స్టోరేజ్ మొబైల్ మనకి 31,999కి అయితే వస్తుంది. ఇందులో కూడా మీకు మంచి ప్రాసెసర్ అయితే ఉంది, ఎగ్జానస్ ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా ఇక్కడ కెమెరా చూసినట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది అనమాట.
ఇందులో 5 ఇయర్స్ ఓఎస్ అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ అయితే అప్గ్రేడ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 5+5 అనమాట. మెయిన్ సామ్సంగ్ చూసుకోవాల్సింది ఏంటంటే సామ్సంగ్ చూసుకునేది AMOLED డిస్ప్లే అనమాట. డిస్ప్లే అయితే సూపర్ ఉంటుంది. ఇందులో బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కాకపోతే మీకు మొబైల్ ఫంక్షనాలిటీ సూపర్ ఉంటుంది. ఇందులో కూడా మోడల్స్ ఉన్నాయి. 8GB 128GB స్టోరేజ్, 8GB 256GB స్టోరేజ్ అనమాట ఇందులో ఉన్న మోడల్స్ అయితే. కానీ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు వివోకి ఆపోజిట్లో కావాలి అంటే వివో మోడల్లో కావాలి అనుకుంటే వివో రేంజ్లోనే పర్ఫార్మెన్స్ అంతా ఉంటుంది. ఈ మొబైల్ అయితే IQZ11X, సో G11X 5G మొబైల్ అనమాట. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్. ఇది 22,998 రూపీస్కి వస్తుంది. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా దీని బ్యాటరీ కెపాసిటీ చూసినట్లయితే 7200 mAh వస్తుంది అనమాట. 4K వీడియో రికార్డింగ్ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్తో మీరు 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఆరిజిన్ ఓఎస్తో వస్తుంది, OS 6 అనమాట. సో ఇదైతే మనకి ఈ మొబైల్ సంబంధించి ఇందులో 3 మోడల్స్ ఉన్నాయి. 6GB 128GB, 8GB 128GB అండ్ 8GB 256GB స్టోరేజ్తో వస్తుంది అనమాట. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి, టైటన్ బ్లాక్ అండ్ ప్రిస్మాటిక్ గ్రీన్ అనమాట. ఈ 2 కలర్స్ అయితే ఉన్నాయి ఈ మోడల్లో. ఇంకా తక్కువ బడ్జెట్లో సామ్సంగ్లో ఫోన్ కావాలనుకుంటే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ M17 మొబైల్ అయితే ట్రై చేయండి. ఈ మొబైల్ చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, మంచిగానే యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో పేరెంట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. లేదంటే తక్కువ యూజ్ చేస్తారు, ఓన్లీ సినిమాస్ చూడటానికి, యూట్యూబ్ చూడటానికి, అలాంటి అయితే ఈ మొబైల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. ఇందులో కూడా మీకు 4GB 128GB స్టోరేజ్ వస్తుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. గొరిల్లా గ్లాస్ ఫీచర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఈ మొబైల్కి మీకు 6th జనరేషన్ OS అప్గ్రేడ్స్ అయితే వస్తాయి. AI కూడా ఉంది, జెమినీ లైవ్ కూడా పనిచేస్తుంది. కాకపోతే మెయిన్ ఏంటంటే శాంసంగ్ మొబైల్ ఏ మొబైల్ కొన్నా సరే మీకు ఛార్జర్ అనేది రాదు, అడాప్టర్ అనేది రాదు. ఓన్లీ C కేబుల్ మాత్రం ఇస్తారు. C2C కేబుల్తో వస్తుంది. మీరు లో బడ్జెట్ చూసుకున్నా, హై బడ్జెట్కి వెళ్ళినా సరే ఏ మొబైల్ అయినా సరే శాంసంగ్లో మీకు ఛార్జర్ అనేది రాదు, అడాప్టర్ అనేది ఇవ్వరు అనమాట. ఓన్లీ మీకు C2C కేబుల్ మాత్రమే ఇస్తారు. ఇంకా బేస్ మొబైల్ చూసినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M06 5G యాక్చువల్గా ఇది లాంచ్ అయినప్పటికీ ఇప్పటికి చాలా వేరియేషన్ వస్తుంది. ఇదనే కాదు, అన్ని మొబైల్స్ ప్రైజెస్ అనేది చాలా పెరిగిపోయినాయి. ఈ ర్యామ్ షార్టేజ్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది కదా, దానివల్ల మొబైల్స్ అయితే ప్రైజెస్ అయితే పెరిగిపోయినాయి. కానీ ఈ మొబైల్ కూడా మీకు 25 వాట్స్ ఫాస్ట్ సపోర్టింగ్తో వస్తుంది ఛార్జింగ్ అనేది. ఇంకా దీనికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇస్తున్నారు. దీని ప్రాసెసర్ చూసినట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 వస్తుంది. ఇంకా మీకు ఈ మొబైల్ మీకు 4GB 128GB స్టోరేజ్ వస్తుంది. మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే సామ్సంగ్ మొబైల్ బేసిక్ మొబైల్ అయినా సరే ఇది 5G మొబైల్తో వస్తుంది. 5G అనమాట, 5G నెట్వర్క్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, EMIs కూడా ఉన్నాయి. ఇంకా మీరు ఇండియన్ బ్రాండ్లో కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, లావా బోల్డ్ M2 5G అనమాట. ఇది కూడా 5G వస్తుంది. లావా బోల్డ్ M2 ఇక్కడ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వస్తుంది. 6000 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే ఉంది. ఇంకా ప్రాసెసర్ అంటే ఈ మోడల్కి మీకు బేసిక్లో అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి ఆక్టా కోర్ అల్ట్రా ఫాస్ట్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది 120Hz డిస్ప్లేతో వస్తుంది. IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఇంకా మీకు మంచి ప్రైజెస్లో ఇక్కడ చూడండి, బెస్ట్ మొబైల్స్, బెస్ట్ కెమెరాస్ అనమాట. ఇది అయితే సామ్సంగ్ S25 తీసుకోవచ్చు, లేదంటే IQ15 అయినా తీసుకోవచ్చు, లేదంటే OnePlus 13 అయినా తీసుకోవచ్చు. OnePlus 13 వచ్చేసరికి 54,999కి వస్తుంది. అది 12GB ప్లస్ 256GB స్టోరేజ్ మొబైల్ అనమాట. OnePlus 13 మొబైల్ ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 80 లైట్ ప్రాసెసర్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, బ్యానర్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇందులో మీకు సామ్సంగ్ మొబైల్ ఎంతెంత ప్రైజెస్కి వస్తున్నాయి అన్నది. సామ్సంగ్ S25 అల్ట్రా 5G మొబైల్ సేల్లో ఉంది. ప్రెజెంట్ అయితే మంచి ఆఫర్ నడుస్తుంది. ఇంకా సామ్సంగ్ గెలాక్సీ M47 రీసెంట్ లాంచ్, ఇది వచ్చేసరికి 22,999తో వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ A56 కూడా మీకు 31,999కి వస్తుంది. మొన్నటి వరకు ప్రైస్ పెరిగిపోయింది, ఇప్పుడు తగ్గినాయి. ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ M17e కూడా ఉంది. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ అయితే మన దాంట్లో ఉన్నాయి చాలా వరకు. సామ్సంగ్ గెలాక్సీ M17 కూడా ఉంది మన అన్బాక్సింగ్ వీడియో. M06 5G కూడా ఉంది అన్బాక్సింగ్ వీడియో. M07 యాక్చువల్గా ఇది నేను లాంచ్ అయినప్పుడు 5799 వరకు కూడా వెళ్ళింది. కానీ తర్వాత ర్యామ్ షార్టేజ్ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ప్రైస్ వచ్చేసరికి 9,999తో వస్తుంది. టోటల్ 10,000 అవుతుంది అక్కడికి. ఇంకా సామ్సంగ్ M36 5G ఈ మొబైల్ సంబంధించి అన్బాక్సింగ్ కూడా నేను ఈ వీడియో ఛానల్లో చేశాను. అది వచ్చేసరికి నేను కొన్నది లాస్ట్ ఇయర్ దసరా సేల్లో 15,499 రూపీస్కి అయితే కొన్నా. ఇప్పుడు వరకు ఆ ప్రైస్కి అయితే రాలేదు.
మీరు వెయిట్ చేసేయగలుగుతానంటే దసరా సేల్ వరకు వెయిట్ చేయండి. లేదనుకుంటే మాత్రం ఇప్పుడైతే తీసేసుకోవచ్చు. ఇదైనా సరే మంచి ప్రైజే. మీకు ఇదే మొబైల్ 21,999, 22,999 వరకు కూడా వెళ్ళింది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా కింద చూడండి ఐక్యూ మొబైల్స్లో కూడా సేల్లో ఉన్నాయి. ఐక్యూ 15R వచ్చేసరికి 45,999తో వస్తుంది. ఐక్యూ Z11X వచ్చేసరికి 20,999తో వస్తుంది. ఐక్యూ 15 వచ్చేసరికి 71,999తో వస్తుంది. ఐక్యూ Neo 10 వచ్చేసరికి 38,999తో వస్తుంది. ఇంకా ఐక్యూ Z10 Lite 5G వచ్చేసరికి 13,999తో వస్తుంది. ఇంకా ఎంఐ నుంచి కూడా మీకు కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి. ఎంఐలో చూసినట్లయితే రెడ్మీ టర్బో 5 5G ఉంది, 3,999తో వస్తుంది. ఇంకా రెడ్మీ A7 Pro 5G ఉంది, ఈ మొబైల్ వచ్చేసరికి 12,999తో వస్తుంది. ఇంకా రెడ్మీ నోట్ 15 Pro Plus ఉంది, 36,999తో వస్తుంది. రెడ్మీ A7 4G, ఇది 4G మొబైల్, 5G మొబైల్ కాదు. సో ఈ మొబైల్ వచ్చేసరికి 11,499 రూపీస్తో వస్తుంది. ఈ ప్రైస్కి ఇది అంత వర్త్ అయితే కాదు. ప్రజెంట్ దీన్ని అయితే అవాయిడ్ చేయండి. అంత బడ్జెట్ పెట్టి మీరు 11,499కి ఈ మొబైల్ పెట్టాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం స్కిప్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే Xiaomi 17T ఉంది. ఈ మొబైల్ కెమెరా అయితే సూపర్ ఉన్నది. మీరు ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. లైకా ఆప్టికల్ 5x జూమ్ కెమెరాతో వస్తుంది అన్నమాట. ఈ మొబైల్ కాస్ట్ చూసారా 55,249తో వస్తుంది. ఈ మొబైల్ అయితే సూపర్ ఉంది. ఇమేజ్ క్వాలిటీ నేను ట్రై చేశాను. అంటే నేను కొనలేదు, అన్బాక్సింగ్ వీడియో చేయలేదు, కానీ నా ఫ్రెండ్ దగ్గర నేను చెక్ చేసి చూసాను అనమాట. మొబైల్ అనేది చాలా బాగుంది. ఈ కెమెరా క్వాలిటీ అయితే సూపర్ ఉంది, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. లైకా ఎడిషన్తో వస్తుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసినట్లయితే రెడ్మీ 15C 5G అనమాట. ఈ మొబైల్ కూడా పర్లేదు, పర్ఫార్మెన్స్ పర్లేదు, జస్ట్ డైలీ యూస్కి అయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ చూడండి 14,999కి వస్తుంది. అదే రెడ్మీ A7 Pro 5G వచ్చేసరికి 12,499 వస్తుంది. ఇది జస్ట్ జనరల్గా యూజ్ చేసుకుంటాము ఇంట్లోనే, జస్ట్ కాల్స్కి, అప్పుడప్పుడు యూట్యూబ్ మూవీస్ అనుకుంటే ఈ మొబైల్ ట్రై చేయొచ్చు. లేదంటే ఈ మొబైల్ కూడా అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ చూసినట్లయితే రెడ్మీ నోట్ 15, ఈ మొబైల్ వచ్చేసరికి 24,999తో వస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే రెడ్మీ 15 5G, ఇది వచ్చేసరికి 18,499తో వస్తుంది. ఇందులో బ్యాటరీ కెపాసిటీ అనేది బాగుంటుంది, 7,000 mAhతో వస్తుంది అనమాట ఈ మొబైల్ అనేది. ఇంకా నెక్స్ట్ Xiaomi 17 Ultra, ఇదైతే అసలు మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లైకా కెమెరాతో వస్తుంది. లైకా వచ్చేసరికి 1" LOFS సెన్సార్ కెమెరా అనమాట. ఇంకా ఈ మొబైల్ కాస్టే కొంచెం ఎక్కువ ఉంది, కానీ ఆ మాత్రం మొబైల్కి ఆ మాత్రం క్వాలిటీకి పెట్టవచ్చు అనమాట. 1,29,990 రూపీస్కి వస్తుంది. ఈ మొబైల్ లాంచ్ అవుట్ అయితే 1,70,000తో అయింది, కానీ ఇప్పుడు 1,30,000 వరకు వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ రెడ్మీ నోట్ Pro Plus, ఇది వచ్చేసరికి మీకు ప్రైమ్తో వచ్చేసరికి 27,249 రూపీస్ అవుతుంది. అదే Xiaomi 17 అయితే 79,999తో మీకు ఆ మొబైల్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా రియల్మీలో చూడడం కదా, రియల్మీలో చూపించలేదని చెప్పంటున్నాను, చూసుకొచ్చాను. రియల్మీలో చూడండి, ఈ మొబైల్ రియల్మీ నార్జో 100 Lite 5G మొబైల్ అనమాట. 14,499 రూపీస్ వస్తుంది. అదే రియల్మీ నార్జో 80 Lite, ఇది వచ్చేసరికి 4G మొబైలు, ఇది వచ్చేసరికి 5G మొబైలు. ఓన్లీ మీకు ప్రైజింగ్ అనేది కొంచెం మారుతుంది. ఇందులో కొంచెం స్పెసిఫికేషన్స్ మారుతున్నాయి. 80 Lite 100 Liteకి 80 Liteకి మ్యాక్సిమం స్పెసిఫికేషన్స్ సేమ్ ఉన్నాయి, కాకపోతే అంటే కొంచెం చిన్న చిన్నవి యాడ్ చేస్తారనమాట. దీనికి 14,499 రూపీస్ పెట్టాలి. కాకపోతే ఇందులో ప్లస్ ఏంటంటే 5G మొబైల్తో వస్తుంది. ఇది 4G మొబైల్, కెమెరాస్ తక్కువ, కొంచెం మైనస్లు అయితే ఉన్నాయి ఇందులో. ఇంకా రియల్మీ నార్జో 90X 5G అనమాట. ఈ మొబైల్ 16,999 రూపీస్కి వస్తుంది. 7,000 mAh మ్యాసివ్ బ్యాటరీ ఉంది ఇందులో. ఇంకా రియల్మీ నార్జో పవర్ 5G, ఇది వచ్చేసరికి మీకు 26,999తో వస్తుంది. ఇంకా రియల్మీ నార్జో 80 Pro 5G అనమాట. ఇది కూడా 23,999 ఉంది. కానీ ఇప్పుడు మీకు కంపల్సరీ మొబైల్ కావాలంటేనే ఈ మొబైల్స్ కొంటగా అయితే ట్రై చేయండి. మళ్ళీ మీకు ప్రైజెస్ అనేది కూల్ అవుతాయి. ప్రైజెస్ కూల్ అయినప్పుడు అయితే తీసుకోవచ్చు. లేదు ఖచ్చితంగా మాకు మొబైల్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ మొబైల్స్లో ట్రై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఈ మోడల్స్ వస్తున్నాయి. మోటోలో ఎడ్జ్ 70 ఫ్యూజన్, 8GB 128GB స్టోరేజ్ వస్తుంది. 144 హెడ్జెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4తో వస్తుంది. ఈ మోటోలో ఎడ్జ్ 70 ఫ్యూజన్ అనేది రీసెంట్గా లాంచ్ అయింది. ఇంకా ఈ OnePlus N6 అంటే ఇప్పుడు లాంచ్ అయిన మొబైల్ అనమాట. కానీ కంపేర్ చేసినట్లయితే OnePlus N6 చూడండి 8,000 mAh బ్యాటరీ కెపాసిటీ వస్తుంది, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా కెమెరా కానీ అన్ని పర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మెన్స్ అని ఉంది. ఈ మొబైల్ అయితే చూడటానికి స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి, కానీ నేను చెక్ చేయలేదు. చెక్ చేస్తే కనుక మీకు చెప్తాను ఎలా ఉంది అనేది. ఇన్ని మొబైల్స్ గురించి చెప్పాము, ఇంకా ఐఫోన్ గురించి చెప్పలేదని చెప్పి చూస్తున్నారు కదా. సో నేను ఇప్పుడు ఆ ఐఫోన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు నేను ఓన్లీ లేటెస్ట్ మోడల్ ఐఫోన్స్ గురించి చెప్తాను. మ్యాక్సిమం ఓల్డ్ మోడల్స్ అయితే చెప్పని స్కిప్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ప్రజెంట్ ఫస్ట్ ఐఫోన్ 17 చాలా కాంపాక్ట్ ఫోన్. కాకపోతే ఏంటంటే ఇది డిస్ప్లే నాచ్ వచ్చేసరికి ఓల్డ్ మోడల్లో ఉంది. ఇంకా సింగిల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది తక్కువ ఉంటుంది. ఈ మొబైల్ చూడండి, ఐఫోన్ 17 చూసారు కదా, డిస్ప్లే కూడా 6.1 ఇంచెస్ వస్తుంది. 2 స్టోరేజ్ అనమాట. బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం తగ్గుద్ది, అంత ఎక్కువే ఉండదు. మీకు ఎక్కువ ఫుల్ డే అయితే రాదు. ఇది వచ్చేసరికి ఇది 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరాతో వస్తుంది. కెమెరా అసలు ఐఫోన్ అంటే కెమెరా, సో మీరు అంత పట్టుబడి చూడట్లేదు. కెమెరా క్వాలిటీ అయితే బాగుంటుంది. ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసరికి 64,900 అవుతుంది. ఐఫోన్ 17 అయితే అదే ఒకవేళ ఐఫోన్ 17 చూడండి, ఐఫోన్ 17 సేమ్ డీటెయిల్స్ కదే, డిస్ప్లే పెరుగుతుంది, బ్యాటరీ కొంచెం పెరుగుతుంది, A19 చిప్తో వస్తుంది, సెంటర్ స్టేజ్ కెమెరా ఉంది ఇందులో. ఇంకా ఈ ఐఫోన్ 17 మోడల్ ప్రైస్ చూసినట్లయితే 75,900 అయితే వస్తుంది. చూడండి ఇక్కడ ప్రైస్ అనేది కనిపిస్తుంది కదా. ఇందులో కూడా బ్యాంక్ ఆఫర్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉంటాయి. అవన్నీ మనం చూసుకుని తీసుకోవాలన్నమాట. వాటిలో ఏది బెస్ట్ ఉందనేది చూసుకుని తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్. చూడండి, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మీకు 256 GB స్టోరేజ్ది, 6.9 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. A19 ప్రో చిప్తో వస్తుంది అనమాట. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది. ఈ మొబైల్ కాస్ట్ చూసినట్లయితే 1,37,900 రూపీస్కి అయితే మీకు ఈ మొబైల్ రావడం జరుగుతుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. అంటే మీరు ఎక్స్చేంజ్లో కొనుక్కున్నా సరే కొంచెం మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. లేదనుకుంటే క్రెడిట్ కార్డులో కానీ ఇంకా ఏదైనా సరే బ్యాంక్ కార్డ్స్తో పే చేసినట్లయితే సరే మీకు ఎంతో కొంత డిస్కౌంట్ లేదంటే క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఓన్లీ ఐఫోన్ 17 వరకే చెప్తున్నాను. 16 కూడా అవద్దు, అవంతా బ్యాటరీ బ్యాకప్ ఏమి ఉండదు. ఒకవేళ తీసుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా 17 వచ్చేసరికి కొంచెం అన్ని ఫీచర్స్ అన్నీ మారిపోయి 17 బేసిక్ మోడల్ కానీ, ప్రో మోడల్ కానీ, ప్రో మ్యాక్స్ కానీ ఏదైనా సరే మొత్తం అంతా డిజైన్ కానీ మొత్తం అంతా మారిపోయింది అనమాట. 17 నుంచి ఫీచర్స్ కూడా బాగున్నాయి. 17 AI కూడా ఫెసిలిటీ బాగున్నాయి. సో ఈ ప్రజెంట్ 17 నుంచి అయితే ట్రై చేయండి. 17 అంటే రీసెంట్ మోడల్ కాబట్టి మీకు ఎక్కువ కాలం అనేది యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ల్యాప్టాప్స్ గురించి, ట్యాబ్స్ గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఈ వీడియో ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు ల్యాప్టాప్స్ గురించి, ట్యాబ్స్ గురించి కొన్ని సెలెక్ట్ చేసి మీకు ఏదైతే బాగుంటుంది, మీరు యూజ్ చేయడానికి ఏది కన్వీనియంట్గా ఉంటుంది, జనరల్గా స్టూడెంట్స్కి అయితే ఏం కావాలి, రెగ్యులర్గా యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఓన్లీ సినిమాస్కి జస్ట్ యూజ్ చేసుకోవడానికి అయితే ఏం చేయాలి, సో ఆఫీస్ వర్క్స్ కానీ, హై అండ్ వర్క్స్ కానీ, ఎడిటింగ్ కానీ, గేమింగ్ కానీ అలాంటిట్లకైతే ఏం తీసుకోవాలనే దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. అది కూడా మ్యాక్సిమం అయితే ఈ రోజు కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోని అయితే ఇప్పుడుతో ఎండ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will come up with another video.